నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో, ఎమ్మెల్సీగా ఎంపికైన కోదండరామ్ సార్‌తో ఉన్నాం మనం. సో, ఇది ఇప్పటి కల కాదు. 2014లోనే మంత్రిగా చేయాల్సి ఉండే. సో, గత ప్రభుత్వం చేసిన తప్పులు కావచ్చు, ఆహ్, ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆహ్, ఉద్యమకారులు అణచివేత కావచ్చు. సో, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది సార్? బావుంది. సంతోషంగా గూడా ఉంది. విషయం ఏందంటే, మేము గూడా చాలా ఏళ్లుగా తెలంగాణ కోసం కొట్లాడినాం. జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ సాధన కోసం అని చెప్తే అట్లా పోరాటం చేసినాం. అయితే అక్కడితో ఆగకుండా సార్ తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం అనే పిలుపు కూడా ఇచ్చిండు. ఆ పిలుపు మేరకు మేము తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నాం. కానీ పోయిన ప్రభుత్వము ఈ చిన్నమెత్తు ఒక ఒక ప్రత్యామ్నాయంగా ఒక గ్రూపు ఉండటాన్ని వాళ్ళు సహించలేకపోయినరు. దాడులకు దిగినరు, మమ్మల్ని రకరకాలుగా వేధింపులకు గురి చేసిండ్రు. ఇవాళ ఉన్న పరిస్థితి వేరు. ఇవాళ తప్పనిసరిగా ఒక 2 మార్పులు జరిగినాయి. ఒక మార్పు ఏందంటే మిత్రపక్షం అధికారంలోకి వచ్చింది. రెండో మార్పు ఏందంటే తెలంగాణ లో ఈ ప్రభుత్వము కొంత ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయటానికి సిద్ధపడుతున్నది. కాబట్టి ఇది కొంత సంతోషదాయకమైన పరిణామమే. ఈ పరిణామంలో మరి మనం కూడా పని పద్ధతులు పని చేసే తీరైతే మారదు కానీ పని చేసే పద్ధతులు అయితే మారవలసిన అవసరం ఉంది. ఆ పద్ధతులు మార్చుకొని ప్రభుత్వం తోని ముచ్చట ద్వారా మనం పరిష్కరించుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నము ఆ పద్ధతి మేము ఎంచుకున్నాం. ఇప్పుడు దానికోసం సమాచారం సేకరించాలి, హేతుబద్ధమైన పరిష్కారాలను వెతకాలి, వాటిని సాధించుకోవటానికి ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఆ పద్ధతుల ద్వారానే మేము పనిచేయాలనుకుంటున్నాం. దానికి ఇవాళ దొరికినటువంటి అవకాశం అయితే బాగా ఉపయోగపడుతుంది. తప్పనిసరి మంత్రి కాబోతురా సార్? ఇంకా మంత్రి అనేది అనధికారికం. దాని మీద మనం ఏం మాట్లాడటం కష్టం, వ్యాఖ్యానించలేం. కానీ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈ పదవి అనేది ఆ రకంగా ఉపయోగపడుతుంది. నాడు మీరు సర్పంచ్ క్యాండిడేట్ కూడా కాదు, సర్పంచ్కి కూడా పోటీ చేస్తే ఓట్లు పడవన్న నాయకులే ఈరోజు ఎట్లా ఇస్తారని కామెంట్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారని ప్రభుత్వాన్ని కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏదైనా కానీ ముందు తేలిగ్గా తీసుకుంటారు, తర్వాత నవ్వుతారు, ఆ తర్వాత సీరియస్ అవుతుంటారు. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడైనా ఒక పాలకులు అధికారంతో అహంభావంతో చేసేటువంటి దాడి రూపాలు అవి. దాన్ని ఇవాళ వాళ్ళు చేసిన వ్యాఖ్యానాల మీద కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. రకరకాల కారణాలు ఉన్నాయి, వాటిని మాట్లాడటం కూడా సమంజసం కాదు. దాని మీద నేను అందుకనే వ్యాఖ్యానించాను. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ అవకాశం కల్పించిన ఇది మాకు ఇది కొత్త అనుభవం. ఇదివరకు లేని ఒక ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం. ఇదివరకు తెలియని ప్రపంచం, తెలియని పద్ధతులు, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రయోగమే ఒక రకంగా. అంతేకాదు ఇవాళ ఈ అవకాశం కల్పించినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వారికి, కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా గవర్నర్ గారికి, వారి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రజలకు మేము చెప్పే విషయం ఒకటే, ఈ దొరికిన అవకాశాన్ని మేమేమీ దుర్వినియోగం చెయ్యం. తప్పకుండా ఇది ప్రజలు అందరూ ఇచ్చిన ఆదరణ వల్ల దొరికిన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగిస్తాం. గతంలో ఎట్లా పనిచేసినామో అట్లే ఉంటాం, గతంలో ఎట్లా నడుచుకున్నామో అట్లే నడుచుకుంటాం. కాబట్టి ఆ సంబంధాలు అదే విధంగా ఉంటాయని కూడా నేను ఒక హామీ ఇస్తాను. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా? విషయం ఏందో తెలుసుకోవాలి. తెలుసుకున్నాక దాని గురించి మాట్లాడదాం. ఇంకా 6 months గడువే ఉన్నట్టుందంటే రిటైర్మెంట్కి, ఆయననే చైర్మన్గా చేస్తున్నట్టు ఉందో నా దృష్టిలో 11 నెలలు ఏమో ఉన్నట్టుంది. ఏదైనా ఈ కొద్దిపాటి టైమే ఉంది. ఎందుకు ఇచ్చిండ్రంటే మరి ఒకసారి తెలుసుకోవాలి కదా. గత ప్రభుత్వంలో ఆయన హయాంలోనే ఉద్యోగుల పైన కావచ్చు, నిరుద్యోగుల పైన దాడులు కావచ్చు, అవన్నీ జరిగినాయి చర్యలు. అదే ఎందుకు జరిగిందనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి దాని గురించి తెలుసుకున్నాక మాట్లాడతాను. నిన్న ఏవీవీపీ ఝాన్సీ పైన కూడా పోలీసులు జుట్టుబట్టి లాక్కుపోయే ప్రయత్నం చేసిరు. అది పెద్ద ఎత్తున దుమారం లేవుతుంది. దాన్ని అట్లా చేయవలసిన అవసరం లేదు. అమ్మాయిలు ప్రత్యేకించి
ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 అని చెప్పి కేటీఆర్ పదే పదే బాగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా? ఇప్పుడు రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. మొత్తం ఇలా ఆస్తులను నిర్మించడం అని చెప్తుండ్రు. ఆ ఆస్తులేమో గోదావరిలో కుంగిపోతున్నాయి. ఇంకేంది ఇయాల మీరు నిర్మించింది ఏంది? ఏం లేదు. అప్పులు మాత్రం మిగిలినాయి. ఈ అప్పులు మిగిలిన సందర్భంలో ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలంటే, ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితిలో పనిచేయాలంటే కష్టమైన పని కదా. కష్టమైన పరిస్థితి. మరి వాళ్ళు పనిచేయటానికి సాహసిస్తున్నారు. చాలామంది సీరియస్గా చెప్తున్నారు అక్కడ ఏమీ లేవు, అన్ని వ్యవస్థలు కుప్పగొలినాయని సాహసం చేస్తున్నారు. మొత్తం తెలంగాణను బాగు చేయటానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి వారిని సందర్భంగా అభినందిస్తూనే ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడవలసి ఉంటుంది. వాస్తవానికి వాళ్ళ ఈ పరిస్థితికి దుస్థితికి కారణమైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళే ఒక సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ సమాధానం బోన్లో నిలబడి దొంగే దొంగ అన్నట్టుగా అరిచినట్టుగా ఉన్నది. కాబట్టి సరి అయినటువంటి టీఆర్ఎస్ వైఖరి సరిగ్గా లేదు. చాలా బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ఉద్యమకారులకు అందరము కలిసి మళ్ళీ మనం గతంలో ఎట్లా ఉన్నామో అట్లా పనిచేద్దాం, తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేద్దామని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకాలం వెలివేయబడ్డారు, నిర్లక్ష్యానికి గురైనరు. ఇప్పుడైనా ప్రభుత్వం ఒక అవకాశం కల్పించాలి ఉద్యమకారులకని ప్రభుత్వంతో కూడా ఈ విషయాలు మాట్లాడుతూనే ఉన్నాం. తప్పనిసరిగా అందరికీ ఇప్పుడైనా న్యాయం చేకూర్చాలి. ఆ ప్రయత్నం మా మీద ఉంది. తప్పకుండా దాన్ని నిర్వర్తిస్తాం.